Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
హరే కృష్ణ అండి, అందరికి ప్రణామాలు. ఇస్కాన్ ప్రజలు సమర్పించు గీతా జ్ఞానముకు అందరికీ స్వాగతము. ఈరోజు క్లాస్లో రోజు చదువుకునే భగవద్గీత సారం శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. దేవకీ నందన కృష్ణో గీతా పటేన తుష్యతి యథా నావైదేర్గానేన యజ్ఞతీర్థ వ్రతాదిభి. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనంతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. వైష్ణవీ తంత్ర సార శ్లోకము 22. దేవకీ నందుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవాది దేవుడు, దేవతలందరికీ కూడా దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. వారికి దేవతలందరికీ కష్టాలు వచ్చినప్పటికీ వారు కూడా భగవంతుని ఆశ్రయిస్తారు. భగవాన్ శ్రీ భగవాను వాచ అని మనకు భగవద్గీత అంతటా ఎందుకు అలా ఉంటుందంటే ఆయనే భగవాన్ కనుక. మిగతా అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా అక్కడ వారి వారి యొక్క పేరుతో పిలువబడ్డారు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ. అలాగే మనం చెప్పుకున్నాము విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా ఈశ్వర ఉవాచ, పార్వతి ఉవాచ అని వారి వారి యొక్క పేర్లతో ఉంది. అక్కడ కూడా శ్రీ భగవాన్ ఉవాచ అని భగవంతుడు ఏదైతే చెప్పారో అప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అని రాలేదు, అక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అని వచ్చింది. కాబట్టి మనం వేదాల యొక్క సారము భగవద్గీతలో భగవంతుడు స్వయంగా తానే తెలియజేస్తున్నారు. నేనే అన్నిటికీ సర్వకారణ కారణము, మూలము, నా నుంచే అన్ని ఉద్భవిస్తున్నాయి, అన్నింటి యొక్క శక్తికి కారణం నేనే, నా నుంచే సమస్తము ఉద్భవిస్తుంది అని. దానికి మనం చెప్పుకున్నాము విష్ణువు యొక్క నాభి కమలం నుండే బ్రహ్మ ఉద్భవిస్తున్నాడు. ఆయనే గౌణ సృష్టికర్త, మూల సృష్టికర్త భగవానుడు. హరే కృష్ణ. ఇక్కడ శాంసంగ్ అనే పేరుతో ఎంటర్ అయ్యారు. మీ యొక్క పేరు పెట్టుకోండి, రీనేమ్ ఎడిట్ చేసుకోండి. మీకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ పంపబడుతుంది. నేమ్ ఉంటే మాకు సులభంగా ఉంటుంది మీరు ఎవరైనా తెలుసుకోవడానికి. లేదా మైక్ ఆన్ చేసి చెప్పండి మీ పేరు ఏంటి, పరిచయం చేసుకోండి. హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది మనకు భక్తితో కూడిన భగవద్గీత పఠనము భగవంతుని ఎంతగానో సంతృప్తి పరుస్తుంది. మిగతా వేటి వలన కూడా అంతగా సంతృప్తి చెందడని మనకు ఈ శ్లోకం యొక్క సారం. హరే కృష్ణ. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వీరే స్వయం శ్రీకృష్ణ బలరాములు, వీరే రామలక్ష్మణులుగా వచ్చారు. వీరు ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభుగా, శ్రీ నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించారు. ఎందుకోసం అంటే మనల్ని సులభంగా, అంటే మనపై ప్రేమ అన్నమాట, మనం సులభంగా ఈ భవసాగరాన్ని దాటుటకు వారు ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయటం కోసము ఈ హరినామ సంకీర్తనమైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ 16 పదాల 32 అక్షరాల బీజాక్షరి మంత్రాల మహామంత్రమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు గోలోక బృందావనం నుంచి ఇక్కడికి తీసుకోరు. గోలోకేర ప్రేమధన ఇది సామాన్యంగా లభించేది కాదు, చాలా దుర్లభమైంది. అతి దుర్లభమైన దాన్ని చైతన్య మహాప్రభు ఎంతో కరుణతో ఆయన కృష్ణ ప్రేమ, భక్తి అంటే భక్తిభావం, రాధారాణి ఎంత భక్తిభావం అనుభవిస్తుంది, కృష్ణ కృష్ణ అని కృష్ణుని కోసం ఎంత తపిస్తుంది. ఆవిడ భక్తిని తెలుసుకోవడం కోసము తానే స్వయంగా రాధాభావంతో కృష్ణుడు భక్తుడుగా ఆవిర్భవించారు. రాధారాణి ఏదైతే భక్తి భావంతో ఉన్నారో ఆ భావం తీసుకొని, రాధాభావాన్ని తీసుకొని శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క భావాన్ని మరియు రాధారాణి యొక్క రంగును గౌరాంగి బంగారు వర్ణం అన్నమాట. బంగారు కరిగించిన బంగారు ఉండే అంత స్వర్ణమయమైనటువంటి దేహకాంతితో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు అన్నమాట. భగవంతుడు ఎంతో కరుణతో మన కోసము
ఈ హరినామ సంకీర్తనోద్యమం నామ చింతామణిని తీసుకొని వచ్చారు. ఇది చాలా అతి దుర్లభమైంది. దీన్ని మనం మిస్ చేసుకోవద్దు అనమాట. మనం ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, ధరించండి, ఆనందంగా ఉండండి. హరే కృష్ణ. చైతన్య మహాప్రభు చిన్నప్పటి నుంచి విశేషమైన లీలలు చేశారండి. చైతన్య చరితామృతంలో ఇవన్నీ మనకు చెప్పబడి ఉన్నాయి. చిన్న బాలుడుగా, పసిబాలుడుగా ఉన్నప్పుడే ఒక పెద్ద పాము వస్తుంది వాళ్ళ ఇంట్లోకి. ఆ పాముతో ఆడుకుంటారనమాట ఆ బాలుడు. అందరూ భయపడతారు, కానీ శ్రీ చైతన్య మహాప్రభు దానితో ఆడుకుంటారు. అది స్వయం అంటే శేషుడు అనమాట. శేషుడు ఎలాగైతే కృష్ణునికి యమునా నది దాటేటప్పుడు వర్షంలో పడగ పట్టి ఎలా అయితే వసుదేవుని కృష్ణుని ఎలా అయితే రక్షించారో అలా కృష్ణునితో ఆడుకోవడానికి వస్తారనమాట. అలా కృష్ణుడు ఎక్కడున్నప్పటికీ, ఏ వయసులో ఉన్నప్పటికీ, ఏ శరీరంలో ఉన్నప్పటికీ పూర్ణ పురుషోత్తముడు భగవాన్. ఆయన అన్ని శక్తులు అలాగే ఉంటాయి. ఆయన సచ్చిదానంద విగ్రహుడు, మార్పు లేదనమాట. ఆయన శరీరాన్ని మార్చడు. ఏ విధంగా దర్శనం ఇచ్చినప్పటికీ ఆయన పూర్ణ భగవాన్. కృష్ణుడు చిన్నప్పుడే పసిబాలును అన్నప్పుడే పూతన రాక్షసిని అనేక మంది రాక్షసుని సంహరించారు. ఆయన స్వయం భగవాన్. ఆయన ఏ క్షణంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సంపూర్ణ శక్తి ప్రకటన చేయగలరనమాట. ఆయన ఏ బాలుని శరీరంలో ఉన్నా, పెద్దగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆయన పూర్ణ భగవాన్ అనమాట. చెప్పుకున్నాం కదా, మన భగవంతుని యొక్క షడ్గుణైశ్వర్య పూర్ణుడు. ఆయన షడ్గుణైశ్వర్యాలు మనము నేను చర్చించుకున్నాము. సౌందర్యము, జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వైరాగ్యము, కీర్తి, ఇలా షడ్గుణైశ్వర్య పూర్ణుడు భగవంతుడు అనమాట. అన్ని సమస్తము పూర్ణంగా భగవంతుడిలో ఉంటాయి. అందరూ ఎవరు మాకు అన్ని పూర్ణంగా ఉన్నాయని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళలో కొన్ని క్వాలిటీసే ఉంటాయి. అవి కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి అన్నమాట. మొత్తం పూర్ణంగా మాకు సంబంధించిందే అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకు లేవు. కేవలం భగవంతుని మాత్రమే అన్ని షడ్గుణైశ్వర్య పూర్ణుడు, అన్ని పూర్ణంగా ఉంటాయి అన్నమాట భగవంతుడు. మొత్తం ఆయన నుంచి మైనస్ చేసినప్పటికీ అతను పూర్ణుడే. అతనికి ఏదైనా కలిపినప్పటికీ అతను పూర్ణుడే. అతను బయట నుంచి పొందే ఆనందం ఏమీ లేదు. ఆయన ఆత్మారాముడు, ఆయన సర్వ సంపూర్ణుడు అనమాట. ఇవన్నీ మనం చర్చించుకున్నాం భగవంతుని. ఇంకా భగవంతుని యొక్క దివ్య గుణం ఏంటంటే, భగవంతుడు పూతన రాక్షసి విషం పాలిచ్చి సంహరించడానికి వచ్చింది, కానీ ఆమె యొక్క సేవాభావాన్ని చూశారు. ఆమె పాలు ఇవ్వడానికి వచ్చిన కాన్సెప్టే ఆయన చూస్తున్నారు తప్ప విషం పాలు ఇచ్చి చంపడానికి వచ్చిందని చూడట్లేదు. కాబట్టి ఆమెకు తల్లి లాంటి స్థానం ఇచ్చారు. అది భగవంతుని యొక్క దివ్య కరుణ అన్నమాట. భగవంతుని చేతిలో సంహరింపబడిన వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారు. స్వయం పూతలకు తల్లి లాంటి స్థానం ఇచ్చారనమాట. ఆమె విషం పాలు పూసుకొని వచ్చినప్పటికీ కూడా, అంటే విషం పూసుకొని వచ్చి సంపాలని ప్రయత్నించినప్పటికీ కూడా, అది భగవంతుడు సర్వశుభకరుడు. భగవంతుడు ఏం చేసినా, ఏ కార్యం చేసినా అందులో సర్వశుభకరమే ఉంటుంది. ఆ రాక్షసుని సంహరించినప్పటికీ వారు మోక్షాన్నే పొందుతారు. సర్వశుభకరుడు, పవిత్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ పవిత్రులు అయిపోతారు. ఆయన పరమ పవిత్రుడు కాబట్టి. అందుకే భగవంతుని కోరికలతో ఆశ్రయించినప్పటికీ వాళ్ళు పవిత్రులు అయిపోతారు. హరే కృష్ణ. ఈరోజు ప్రార్థన మొదలు పెడదాము. ఓం అజ్ఞాన తిమిరాంధర్ష జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం నేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ బాబాయ్ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కాబట్టి ప్రభుపాదుల వారిని కొందరు అడుగుతారనమాట. ఇక్కడ మనం కృష్ణ అని మెన్షన్ చేస్తే చాలా మంది ఇదొక మత సంబంధమైంది అనుకుంటారు. మనం గాడ్ కాన్షియస్నెస్ అని పెడదాం ప్రభుపాద. నో అని చెప్పేస్తారు ప్రభుపాద. ఎందుకంటే ఇప్పటికే అందరు కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఎంతో మంది భగవాన్లు ఉన్నారు అనేసి, ఆ భగవాన్ ఈ భగవాన్ అని వాళ్ళని మరింత కన్ఫ్యూజ్ చేయడొద్దు. వాళ్ళ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి.
భగవాన్ అంటే కృష్ణుడు మాత్రమే, దేవాది దేవుడు మాత్రమే, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. మిగతా అందరూ డెమి గాడ్స్, దేవి దేవతలందరూ డెమి గాడ్స్ అంటారు. కాబట్టి భగవానుడు మాత్రమే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు. ఈ విషయము ప్రచారం చేయడం కోసమే ఈ మా ఆచార్యులు అంటే గురు పరంపర అంతా ప్రయత్నం కాదు, వాళ్ళు చేశారు. కానీ నాకు అవకాశం ఇవ్వడం కోసం వాళ్ళు నాకు సేవ వదిలిపెట్టారనమాట. వాళ్ళు పూర్తి చేశారు. వాళ్ళు సమస్త విశ్వాలన్నింటినీ కూడా వాళ్ళు కృష్ణ చైతన్యవంతులుగా మార్చివేసి గోలోకం తీసుకెళ్తారు. కానీ ఎందుకు మనకు ఇంకా వదిలిపెట్టారంటే మనకు అవకాశం ఇస్తున్నారు, సేవా అవకాశం. కాబట్టి నాకు సేవా అవకాశం ఇవ్వడం కోసం ఆచార్యులు వదిలిపెట్టారు. కాబట్టి ఈ కార్యం నేను వారి అనుగ్రహంతో పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ సంఘానికి పేరు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణునికి సంబంధించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పించడానికే ఈ సంఘం నేను ఏర్పాటు చేస్తున్నానని ప్రభుపాదుల వారు స్పష్టంగా తెలియజేశారు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయం. కాబట్టి ఈ సంఘంలో మనం సంఘం ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం చెప్పుకున్నాం కదా. అక్కడ బలం పొందడానికి, నైపుణ్యం పొందడానికి, ఇంకా ఆచరణాత్మకంగా ప్రయోజనం పొందడానికి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఒక జాబ్ గ్యారెంటీ, యూనివర్సిటీ ఎలిజిబుల్ యూనివర్సిటీలో మనం జాయిన్ అయితే మనకు జాబ్ గ్యారెంటీ. కాబట్టి ప్రామాణిక పరంపరలో వచ్చిన ఈ సాంప్రదాయంలో ఈ ఇస్కాన్ సంస్థలో మనం ఆశ్రయించడం ద్వారా మనకు జాబ్ గ్యారెంటీ, బ్యాక్ టు గాడ్ హెడ్, మనం తిరిగి భగవద్ధామం వెళ్ళుట వాళ్ళకు నిశ్చితమైంది. కాకపోతే ఇక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇస్కాన్ లో ప్రాక్టికల్స్ అన్ని ఉంటాయి. థియరీ ప్రాక్టికల్స్ అంటే శ్రవణం, కీర్తనం, హరే కృష్ణ మహామంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో జపించడము, శ్రీమద్ భాగవతం, భగవద్గీత పాటించడము, భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడము, వినడము, అర్థం చేసుకోవడము, వినయంతో సేవలు చేసి అర్థం కాని వాటిని ప్రశ్నించి అడగడము, తెలుసుకోవడము. తత్వదర్శులైన ఆచార్యులు మనకు పూర్ణ సత్యాన్ని వెల్లడి చేస్తారు. కాబట్టి వారి అనుగ్రహం ద్వారా మనము ఈ భక్తియుక్త సాధన సుసుఖమైన మార్గం అండి. ఇది చాలా సులభమైన మార్గము. ప్రతి ఒక్కరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు. వాళ్ళ కార్యాలు చేసుకుంటూ వాళ్ళు హరినామం జపించి భగవద్గీత, భాగవత పఠనం చేస్తూ వాళ్ళ ఖాళీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళు సద్వినియోగపరుచుకొని వాళ్ళు భగవద్ధామ పయనానికి సిద్ధం కావాలి. కాబట్టి వాళ్ళకు జాబ్ గ్యారంటీ, ఇస్కాన్ లో చేరిన వాళ్ళకి జాబ్ గ్యారంటీ, భగవద్ధామం, రిటర్న్ టు బ్యాక్ టు గాడ్ హెడ్, వాళ్ళు తిరిగి భగవద్ధామం వెళ్ళడము వాళ్ళకు ఖాయం అన్నమాట, నిశ్చితమైంది. కాబట్టి మనకు గోలోక టికెట్ ఏంటండి, మనం హరినామ సంకీర్తనం, మనము ఆచార్యులు చెప్పిన విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధరహితంగా జపించడం ద్వారా, వారు ఇచ్చినటువంటి శాస్త్రంలోని 4 నియమాలను ఆచరించడం ద్వారా నేను మిమ్మల్ని అందరినీ గోలోకం తీసుకొని వెళ్తాను, ఇది నా హామీ అని శ్రీల ప్రభుపాదుల వారు మనకు హామీ ఇస్తున్నారు. మనం చెప్పుకున్నాం కదండి, కృష్ణుడు తన భక్తుడు ఏదైనా ప్రకటిస్తే దానికి కట్టుబడి ఉంటారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశించుడని నువ్వు ప్రకటించుకో అర్జున అని చెప్పారు. ఎందుకంటే అర్జునుడు భక్తులు ఏదైతే ప్రకటిస్తారో దానికి కృష్ణుడు కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు, మీరందరూ 16 మాలలు జపం చేయండి. అపరాధరహితంగా 16 మాలలు జపం చేయడము మరియు 4 నియమాలను పాటించడం ద్వారా మీరందరినీ నేను గోలోకానికి తీసుకొని వెళ్తాను, మీరు ఇవన్నీ చేస్తే అని. ఇప్పుడు ఒక బావిలో వ్యక్తి పడిపోయారు, బయటికి రాలేకున్నారు. పైనుంచి వారికి తాడు వేసి పట్టుకో, మేము పైకి లాగుతామని చెప్తున్నారు. పైన లాగడానికి సిద్ధంగా ఉన్నారండి, కానీ కింద పడిపోయిన వ్యక్తి ఏం చేయాలండి? హరే కృష్ణ. ఆ తాడు పట్టుకోవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆరాటం ఉండాలి పడిపోయిన భక్తుడికి. అది వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలి, ఆ తాడు పట్టుకోవాలి. మన వైపు నుంచి మన ప్రయత్నము వాళ్ళు చెప్పిన నియమాలు, సూచనలు ఆచరించడం అన్నమాట. ఆ విధంగా మనము వాళ్ళు చెప్పిన విధంగా పట్టుకొని ఆచరిస్తే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనల్ని బయటికి తీసుకువెళ్ళడానికి. అలా మనల్ని భగవద్ధామం చేర్చడానికి ఆచార్యులు సదా సిద్ధంగా ఉన్నారు. వారు చెప్పిన సూచనలు మనం పాటించాలి. నిన్న చెప్పుకున్నాం కదండి, మనం అన్ని తెలుసుకుంటున్నాం, కానీ పాటించడం ద్వారా మనం లాభాన్ని పొందుతాము. మన ఇంట్లో పాలు ఉన్నాయి, వాటిని అలాగే పెడితే ఏం లాభం లేదు. వాటిని మనం యూజ్ చేసుకుంటే మనకు శక్తి లభిస్తుంది. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు మనకు
చాలా సులభమైన మార్గం ఇచ్చారండి. చాలా సులభం. 16 మాలల జపము 2 గంటల్లో ప్రాక్టీస్ బాగా చక్కగా చేస్తే, ప్రాక్టీస్గా శ్రద్ధగా చేస్తే 2 గంటల్లో 16 మాలల జపం కంప్లీట్ అవుతుంది. అందుకే సత్వగుణంలో ఎర్లీ మార్నింగ్ లో చేయడం చాలా ముఖ్యము. కాబట్టి మీరు ఒక్కొక్క మాల అయినా సరే జపించడానికి ప్రయత్నిస్తూ నిదానంగా మొదలు పెడుతుంటే మీరు ఇంకా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా పైకి వస్తారనమాట. కొద్ది రోజులు ఒక మాల చేస్తూ ఉండడం, మళ్ళీ తర్వాత 15 నిమిషాలకు 2 మాలలు చేయడం, మళ్ళీ ఒక అరగంట కేటాయించుకొని 4 మాలలు చేయడం. ఈ విధంగా మీరు పురోగతి చెందాలన్నమాట, స్టెప్ బై స్టెప్. ఆ విధంగా మనం భగవద్ధామ పయనానికి మన వంతు ప్రయత్నంగా ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపు 1000 అడుగులు వేసి వచ్చి మనం దగ్గరికి తీసుకుంటారు. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయపద స్వామి మహారాజు జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు చెప్పుకున్నాం కదా, కృష్ణ చైతన్య ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్న ప్రభుపాద శిష్యుల్లో వీరు కూడా అగ్రగణ్యులు. ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీరు మెడికల్ మిరాకిల్ అని చెప్తున్నాం కదా, వీరు భీష్మాచారుని ఇన్కార్నేషన్. అంటే భీష్మాచార్యుడే స్వయం మళ్ళీ ఇప్పుడు జయపతా స్వామి మహారాజ్ వారుగా వచ్చారు ప్రభుపాదుల వారి సేవ చేయడానికి, ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి అని చెప్తారు. వారు భీష్మాచార్యుడు ఎలాగైతే స్వచ్ఛంద మరణం ఆయన శరీరం వదిలిపెట్టాలనుకున్నప్పుడు ఎప్పుడు వదిలిపెడతారో అలా వీరు కూడా ఉన్నారు. ఇది ఒక మెడికల్ సైన్స్ కే వీరు మిరాకిల్, ఎలా జీవించి ఉన్నారు అని ప్రశ్న వచ్చేటట్లుగా వీరు ఉన్నారు. అలా వీరు స్వ ఇచ్ఛానుసారం శరీరం వదిలిపెడితే తప్ప వీరు వెళ్ళరు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళు చెప్పరు, వాళ్ళ ఆచార్యులు కాబట్టి, కానీ భక్తులు తెలియజేశారు. హరే కృష్ణ. గీతా మహత్యం శ్లోకం ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ. గీతాదితచయేనపి భక్తి భవేన చేతసా వేద శాస్త్ర పురాణాని తేన దితాని సర్వసహ. ఎవరైతే భక్తి భావనతో భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి నిజంగా వేదాలు మరియు పురాణాలు అనగా సర్వశాస్త్ర సారాంశ అధ్యయన ఫలితం లభిస్తుంది. చాలా సింపుల్ గా చూడండి, అన్ని సర్వ వేదాలు మరియు పురాణాలు అనగా సర్వశాస్త్ర సారాంశము కేవలం ఒక భగవద్గీతను చదవడం ద్వారానే మనకు ఆ ఫలితం లభిస్తుంది. భగవద్గీత సమస్త వేద సారం అండి. కాబట్టి మనం భక్తి భావనతో భగవద్గీతను అధ్యయనం చేయడము ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి, ఎవరైతే భక్తి భావనతో భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి నిజంగా వేదాలు మరియు పురాణాలు అనగా సర్వశాస్త్ర సారాంశ అధ్యయన ఫలితము లభిస్తుంది. చాలా సింపుల్ గా ఇస్తున్నారు చూడండి గీతా మహత్యం. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తితో భగవద్గీత అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆచార్యుల సమక్షంలో మీరు ఇస్కాన్ ప్రొద్దుటూరు యూట్యూబ్ ఛానల్లో కూడా క్లాసులు వినవచ్చు. ఇంకా మనం ప్రతిరోజు అంటే ఉదయం జప మెడిటేషన్ ఒక 15 నిమిషాలు భగవద్గీత చర్చ ఇది కూడా ప్లాన్ చేస్తున్నారు ఆచార్యులు. ఒక అరగంట మీరు సమయం కేటాయిస్తే 15 నిమిషాలు 2 మాలలు జపం చేసుకోవచ్చు. 15 నిమిషాలు రోజు ఒక శ్లోకం మనం వివరంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భగవద్గీత ప్రతిరోజు భక్తితో మనం అధ్యయనం చేయవచ్చు అన్నమాట. చాలా సుఖమైన విషయం అండి, చాలా సుఖకరమైన విషయం. చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడం అన్నమాట. ఈరోజు మనం అధ్యాయము 10 విశ్వరూప సందర్శన యోగం ఈరోజు చదువుకున్నాము. సారాంశము ఎవరైనా శ్లోకం చదువుతారా అండి? విశ్వరూప సందర్శన భగవద్గీత 11వ అధ్యాయం 3వ శ్లోకం. చకచక మీరు ఆన్ చేసుకొని చదివితే మనం తొందరగా క్లాస్ పూర్తి చేసుకుంటామండి 1 అవర్ లో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఏవమేత యద్ధాత తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్జించిన రీతిగా నీ యథార్థ రూపమును
నేను నా ఎదుట చూడగలిగినను నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించుతువో నేను గాంచగోరుతున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మనం ఈ విశ్వరూప సందర్శన యోగం మొదటి శ్లోకం చూస్తే అర్జునుడు, నాకు నీవు చెప్పిందంతా బాగా అర్థమైంది, నేను పూర్తిగా నువ్వు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నాను, నువ్వే దేవుడు, నీవే సర్వకారణ కారణుడు అని అన్నిటినీ నేను చెప్పిన దాన్ని ఏదైతే నువ్వు చెప్పావో దాన్ని అంతటినీ నేను ఏకగ్రీవంగా అంటే యథార్థమైందని నేను అంగీకరిస్తున్నాను అని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ నువ్వు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపం నా ఎదుట చూడగలిగినను, మళ్ళీ నువ్వు ఏ విధంగా నువ్వు నా ఎదుటే కనిపిస్తున్నావు, సమస్త విశ్వం నందు నీవు ఉన్నావు అంటున్నావు, ఎలా ప్రవేశించావో నేను గాంచగోర్చున్నాను, నా కన్నులతో నేను స్వయంగా గాంచగోర్చున్నాను, నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపాన్ని నేను దర్శించగోర్చున్నాను అని అడుగుతున్నాడు. అక్కడ అంగీకరిస్తున్నాను అన్ని చెప్పి మళ్ళీ ఈ శ్లోకంలో ఎందుకు దర్శించగోర్చున్నాను అని అడుగుతున్నారంటే, అర్జునుడు మన కోసం అండి. ఈ భవిష్యత్తులో ఎంతో మంది నేను భగవాన్ అని మూర్ఖులు అందరూ వస్తారు, మీరు తెలివిగా ఉండండి, నువ్వు భగవాన్ అయితే, నువ్వు సమస్తంని సృష్టించిన వాడవైతే, సమస్త విశ్వమునందు నీవు ఏ విధంగా ప్రవేశించావో నాకు నాకు చూపించు, నువ్వు నేను దర్శనం చేసుకుంటాను అని విశ్వరూపం చూపించమని అడగాలి. అందువలన అర్జునుడు మన కోసము చూడండి భగవంతుని విశ్వస్వరూప సందర్శన యోగం ఆయన ఏమైనా చేయగలడు, సమస్త విశ్వంలో ప్రవేశించి సమస్త విశ్వరూప దర్శనాన్ని మనకు చూపించగలడు, ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అనకూడదు అని మనకి ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎవరైనా బయట ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ కలియుగాంతంలో 4,30,000 సంవత్సరాల కలియుగంలో ఇప్పుడు 5,000 సంవత్సరాలే జరిగిందండి. కలియుగ అంతంలో కలికి భగవాన్ వస్తారని భాగవతంలో చెప్పబడింది. కానీ ఇప్పుడే మనం ఎక్కడ చూసినా కల్కి భగవాన్ ఆశ్రమాలు అలా పేర్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రాడ్స్, మోసగాళ్ళని ఆల్రెడీ టీవీలో బయట పెట్టారు. వాళ్ళు చాలా దుర్మార్గ పనులు చేస్తున్నారు. కానీ కోట్లు వాళ్ళు దోచుకుంటున్నారు అమాయక ప్రజలను మోసం చేసి. కాబట్టి ఇలాంటి భగవాన్లు ఎక్కడ మనం ఎంకరేజ్ చేయకుండా ప్రజలు మేల్కోవాలని అర్జునుడు మనకు విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నారు. మళ్ళీ ఆయనకు చూసే కన్నులు లేవు అన్నమాట. చూసే కన్నులు లేవు, నువ్వు చూడలేవు అని అంటారనమాట. ఇక్కడ దొంగ స్వాములు, దొంగ భగవాన్లు, నేను చూపించగలను, నీకు చూడలేవు. కానీ కృష్ణుడు ఏం చేశారండి, అర్జునుడికి చూడగలిగే దృష్టి నేత్రాలు ఇచ్చారన్నమాట. అవును, నేను చూడలేను, నేను శక్తి లేను అని, నువ్వు శక్తిమంతుడు కదా, నువ్వు భగవాన్ కదా, అలాంటప్పుడు నాకు చూసే శక్తి కూడా నువ్వు ఇవ్వు, నీ విశ్వరూపాన్ని సందర్శించే శక్తి కూడా ఇవ్వు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చారు కదా, అర్జునుడు చూడగలిగారు కదా. ఆ విధంగా మనము ప్రశ్నించాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళను భగవాన్ అని నమ్మకూడదు. కాబట్టి మన కోసం మళ్ళీ ఈ అధ్యాయాలన్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ భగవంతుని అంగీకరించారు అర్జునుడు, ఆయనకు పూర్తిగా అర్థమైంది మన కోసం మిగతా ఈ అధ్యాయాలని. అంటే అన్ని సమస్తం మనకే ఆయన మోహంలో ఉంచబడినట్లు అక్కడ లీల చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రియమైన భక్తుల ద్వారానే మనకు తెలియజేస్తారు అన్నమాట. దీనికి ఉదాహరణగా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒక ఇంటిలో అత్తగారు కొత్త కోడలు వస్తుంది. ఆ కొత్త కోడలికి ఏమైనా మంచి చెడు నేర్పియాలా, పనులు నేర్పియాలా అంటే అత్తగారి అమ్మాయికి గట్టిగా ఏదైనా చెప్తే వాళ్ళిద్దరి మధ్య సంబంధం దెబ్బతింటుంది అనమాట. ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడలు. కాబట్టి అత్తగారు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న కూతుర్ని మందలిస్తారు. ఏ అమ్మాయి, నువ్వు ఇలానైనా చేసేది, నువ్వు ఇలా చేస్తే మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నిన్ను వాళ్ళు ఇలా అంటారు, కాబట్టి నువ్వు ఇలా పద్ధతిగా నడుచుకోవాలి, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని కూతుర్ని మందలించి కూతుర్ని దండిస్తూ కూతురు ద్వారా నేర్పిస్తుంది అనమాట. ఎవరికి, కొత్త కోడలికి. అలా భగవానుడు తన ప్రియమైన భక్తుడు అర్జున్ ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఎందుకు, మనం రెబల్స్ అయిపోయాం. మళ్ళీ మనల్ని తిరిగి భగవద్ధామం చేర్చడం కోసము భగవానుడు ఎంతో కరుణతో మనల్ని ఏమైనా మందలిస్తే మనం ఒప్పుకోము. కాబట్టి తన ప్రియమైన అర్జునుడి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే అత్తగారు తన ప్రియమైన కూతురి ద్వారా తన కూతుర్ని మందలిస్తే తన కూతురు తనకు దూరం కాదు, తన కూతురు తనను అర్థం చేసుకుంటుంది. అమ్మ ఏమిటో ఆ కూతురికి తెలుసు, కూతురు ఏంటో అమ్మకు తెలుసు. కానీ ఆ కొత్త కోడలికి అర్థం కాదు అమ్మ మనసు ఏంటో. కాబట్టి అర్జునుడు ద్వారా మనకు కృష్ణుడు తెలియజేస్తున్నారు. కృష్ణుడు దేవాదేవుడు, ఇది మనం గుర్తించట్లేదు.
మనం ఆయన సేవలో అంటే సేవ నుంచి విముఖం అయ్యొచ్చాం అంటే మర్చిపోయాం అన్నమాట. కాబట్టి తిరిగి గుర్తు చేయడం కోసం, ఆల్రెడీ అందరిలో సహజంగా ఉంది, తిరిగి గుర్తు చేయడం కోసం మాత్రమే ఆచార్యులను పంపించడము, తానే స్వయంగా రావడము, శాస్త్రాన్ని ఇవ్వడము చేస్తారన్నమాట. ఈ విధంగా అర్జునుడి ద్వారా మనకు భగవద్గీతను ఉపదేశిస్తున్నారు. ఎవరైనా చదువుతారండి 11వ అధ్యాయం 7-8 శ్లోకాలు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇహైకస్తం జగత్కృష్ణం నతు మాం శక్యసే ప్రశ్యాద్య సచారచరం ద్రష్టుమనేనైవ స్వచక్షుషా మమ దేహే గూఢాకేశ యచ్చాన్య ద్రష్టు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ హైకస్తం అనేది ఒక శ్లోకము, నతు మాం శక్యసే అనేది ఇంకో శ్లోకం మాతాజీ. ఈ 4 లైన్లు ఒక శ్లోకము, ఈ 4 లైన్లు ఒక శ్లోకం. సరే మాతాజీ. హరే కృష్ణ. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచారచరం మమ దేహే గూఢాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వర్యం. ఓ గూఢాకేశ, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్క మారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీని ఎందే సంపూర్ణముగా కలవు. కాని ప్రస్తుత నేత్రములందే నన్ను దర్శింపలేవు గనుక నేను నీకు దివ్య నేత్రములను వసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీకు వీలైతే మీరు భగవద్గీత ముందర పెట్టుకొని చదవండి, మీకు సులభంగా ఉంటుంది. ఇందులో కొన్ని అక్షర దోషాలు ఉంటాయి. ఇక్కడ భగవానుడు అర్జునుని ఓ గుడాకేశ అని సంబోధిస్తున్నారు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు లేదా అజ్ఞానాన్ని జయించిన వాడు అని అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నీకు ఎట్టి మోహం లేదు, ఇప్పుడు నీకు పూర్ణ జ్ఞానం ఉంది. కానీ మన కోసం ఇంకా అర్జునుడు అడుగుతున్నారు కాబట్టి నీవు అడుగుతున్నావు, కానీ నీవు ఎట్టి అజ్ఞానంలో లేవు, నువ్వు అజ్ఞానాన్ని జయించిన వాడవు అని సంబోధిస్తున్నారు అన్నమాట. నీవు చూడగోరు ఈ సమస్తం అంతా ఒక్కసారి చూడాలంటే నీకు ఈ ప్రస్తుతం ఉన్న ఈ నేత్రాలతో నువ్వు చూడలేవు. కాబట్టి నీకు భవిష్యత్తు, అందులో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్ని కనిపిస్తాయి, సమస్త విశ్వం కనిపిస్తుంది. కాబట్టి స్థావర జంగమాది సర్వము ఏకస్థానం ఒకే చోట నీకు అన్ని కనిపించాలంటే నేను దివ్య నేత్రాలను ప్రసాదిస్తున్నాను. అప్పుడు నా యోగ వైభవాన్ని నీవు చూడగలవు అని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే భగవాన్ అంటే వాళ్ళను నాకు విశ్వరూపాన్ని చూపించు అని అడగాలి. చూడడానికి కావాల్సిన నేత్రాలను కూడా అడగాలి అన్నమాట. నువ్వు చూడలేవని చెప్తారు కాబట్టి. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా భగవద్గీత 11వ అధ్యాయం 10-11వ శ్లోకం? హరే కృష్ణ మాతాజీ, ప్రయత్నం చేయండి. జ్యోత్స్న మాత చదవండి మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. అనేక వత్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానే కోద్యతాయుధం దివ్య మాల్యాంబరధరం దివ్య గంధాను లేపనం సర్వాశ్చర్యమయం దేవం అనతం విశ్వతోముఖం. అర్జునుడు ఆ విశ్వరూపమున అనంత సంఖ్యలో ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను దర్శించియుండెను. అతడు దివ్య పూలమాలలను మరియు వస్త్రములను ధరించియుండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమునకు అలదడబడియుండెను. అంతయు ఆశ్చర్యమయముగను ప్రకాశమానముగను అనంతముగను సర్వ వ్యాపకముగను ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే బాబు, ధన్యవాదాలు మాతాజీ.
చూడండి ఇక్కడ అర్జునుడు ఎంత బాగా దర్శించుకుంటున్నారో, ఆయనకు దివ్య నేత్రాలు ఒసగబడ్డాయి. ఆయన భగవంతుని యొక్క సమస్థానంలో ఎలా ఆవరించి ఉన్నారు భగవంతుడు అనేది విశ్వరూపం అక్కడే ఉండి భగవంతుడు ప్రదర్శించిన సంపూర్ణ విశ్వరూపాన్ని చూస్తున్నారు. అంటే సంపూర్ణం అంటే భగవంతుని యొక్క ద్విభుజమే సంపూర్ణం అండి. ఇది పాక్షికము, అంటే అంతటా నిండి ఉన్న భగవానుడు పాక్షికం అనేది. పరమాత్మ హృదయంలో ఉండే పరమాత్మ తర్వాత దానికంటే ఉన్నతమైన దర్శించుకోగలుగుతాం. అంటే సమస్తంలో భగవంతుడు పరమాత్మ రూపంగా ఉన్నాడని. కానీ స్వయం భగవాన్ అనేది సంపూర్ణమైన జ్ఞానోదయం అన్నమాట. ఎవరైనా సంపూర్ణ భగవాన్ని దర్శించుకోవడమే కోరుకుంటారు, అదే పూర్ణత్వం అన్నమాట. కాబట్టి స్వయం భగవానుడు పూర్ణత్వమైన మనకు పూర్ణంగా ద్విభుజ రూపంలో మురళీధరుడైన భగవానుడే మనం కోరుకోవాలి. అదే పూర్ణత్వం అన్నమాట. అంటే ఇప్పుడు కొందరు బ్రహ్మజ్యోతిని దర్శించుకోవాలి, బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలని కోరుకుంటారు కదా, అది చాలా గౌనం అన్నమాట, తక్కువైంది. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తును చేరలేదు. ఆ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుని యొక్క దేహ కాంతి మాత్రమే అన్నమాట. భగవంతుని యొక్క దేహ కాంతే బ్రహ్మజ్యోతి. అక్కడ ఏం లీలలు ఉండవండి, వాళ్ళకు సేవ ఉండదు, వాళ్ళకు కేవలం అక్కడ సచ్చిత్ రూపం ఉంటుంది. అంటే శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన రూపం ఉంటుంది, కానీ అక్కడ ఆనందం ఉండదు అన్నమాట. వాళ్ళకి ఆనంద రూపం. అక్కడ మనకు సచ్చిదానంద రూపాలు వస్తాయి గోలోకంలో, వైకుంఠంలో. కానీ బ్రహ్మజ్యోతిలో వారికి ఏం సేవ చేయడం, కార్యకలాపాలు లేకపోవడం వల్ల, సేవ లేకపోవడం వల్ల వాళ్ళకు ఆనందం దొరకదు. జీవుని యొక్క సహజ స్థితి ఏం చెప్పుకున్నామండి, జీవేర స్వరూప హై కృష్ణేర నిత్యదాస్. భగవంతుని యొక్క నిత్యదాసునుగా ఉండడమే జీవుని యొక్క సహజ స్థితి. కానీ అక్కడ సేవ చేసే కార్యక్రమం లేదు, సేవ చేయకుండా ఎవరు ఉండలేరు. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో కూడా అందరూ యజమానులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ ఇంటికో, వాళ్ళ భార్యకో, వాళ్ళ కుమారులకో, వాళ్ళ కుక్కకో, వాళ్ళ కారుకో, దేనికో దానికి సేవ చేస్తూనే ఉంటారు. అందరూ సేవ చేస్తూనే ఉంటారండి. ప్రతి ఒక్కరు సేవకులే. ఇక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి మనం ఏమనుకుంటాము, ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు, ఒక పెద్ద ప్రధానమంత్రి అనుకుంటాం. కానీ ఆయన ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఏమని చెప్తారండి, ఈ దేశ ప్రజలారా నేను మీ అందరికీ సేవ చేస్తాను అంటారు అన్నమాట. మనం నలుగురికి కుటుంబానికో ఏమో సేవ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము, ఆయన దేశ ప్రజలందరికీ సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సేవకులే అన్నమాట. కానీ మిథ్యాహంకారంతో ఏమని భావిస్తాము, యజమాని అనుకుంటాము. అక్కడ ప్రధానమంత్రిని మనం ఏమనుకుంటాం, ఆయన గొప్ప స్థాయిలో ఉన్నారు, ఆయన అన్నిటినీ నియంత్రిస్తారు, ఆయన రాజ్యం వెళ్తున్నారు, రాజు అనుకుంటారు. కానీ ఆయన స్థితి ఏంటండి, ఆయన సేవకుడు. ఆయన సేవ విస్తృతమైంది. నేను దేశ ప్రజలందరికీ సేవ చేస్తాను, మీ అందరికీ సేవ చేస్తాను అని ఆయన వేడుకుంటున్నారు. అలా మన స్థితి ప్రతి ఒక్కరం సేవ చేయడమే. కానీ మిథ్యాహంకారంతో తెలియక ఈ భౌతిక జగత్తులో అందరూ యజమాని కావాలని ప్రయత్నిస్తున్నారు, భగవంతుణ్ణి అనుకరించాలని ప్రయత్నం చేస్తున్నారు, అందువలన కష్టాల పాలవుతున్నారు. ఎప్పుడైతే మేము యజమాని కాదు, భగవంతుడే దివ్య భోక్త, యజమాని, సర్వానికి ఆయనే యజమాని, భోక్త, ఆయనే సర్వాన్ని పోషించేది, రక్షకుడు, ఇవన్నీ ఎవరైతే గుర్తించి తాము సేవకులుగా తమ నిజ స్థితిలో సేవ చేస్తారో, భగవంతుని యొక్క సేవ చేస్తారో వాళ్ళు ఆనందం పొందుతారు. లేకపోతే వాళ్ళు కష్టం పొందుతూనే ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఏదైతే కాదో దాన్ని తాము అనుకున్నారు. ఇప్పుడు ఎవరైతే దొంగలు వాళ్ళది కాని దాన్ని వాళ్ళు తీసుకోవడం వల్లే కదండి వాళ్ళు దొంగలు అయ్యారు. కాబట్టి మనది కాదు, సర్వం భగవంతుంది, కానీ మనది, మాదే, నాది అని మనం పెట్టుకుంటే మనం దొంగలం అవుతాం అన్నమాట. కాబట్టి ఇదంతా భగవంతుంది, ఎంతో కరుణతో ఆయన నాకు వాడుకోమని ఇచ్చారు, కాబట్టి నేను దీన్ని భగవంతునికి సమర్పించి ఆయన కరుణగా ప్రసాదంగా నేను స్వీకరిస్తానని తీసుకుంటే వారు నేరస్తులు కాదనమాట. లేకపోతే వాళ్ళు ప్రకృతిచే శిక్షింపబడతారు. ఎవరైతే దొంగలు ఈ భౌతికమైన పోలీసుల నుంచి, నేర చట్టాల నుంచి దొంగలు తప్పించుకోవచ్చండి, కానీ భగవంతుని యొక్క చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అనమాట. ఎంతవరకైతే నా స్వయం ఇంద్రియ ప్రీతి, నా తృప్తి అనే కామం ఉంటుందో అంతవరకు మనం శిక్షలు పొందుతూనే ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుని ప్రీత్యర్థం కార్యాలు చేస్తామో, సేవ చేస్తామో, అప్పుడు మనం ఆ శిక్ష నుంచి బయటపడతాము, మనం సహజ స్థితిలో ఉంటాం అనమాట. లేకపోతే ఈ భౌతిక జగత్తులో జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో మనం కష్టాలు పడుతూనే ఉంటాము. ఈ దుఃఖాలయం నుంచి బయటికి వెళ్ళడానికి మార్గం
కేవలం హరినామ సంకీర్తన మహామంత్రమే, హరే కృష్ణ మహామంత్రమే. కాబట్టి సులభంగా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం వల్ల ఈ దుఃఖాల నుంచి శాశ్వతంగా బయటపడతాము. ఇక్కడే సంతోషంగా ఉంటాం, మనకే కష్టాలు తాకవు, బాధించవు. మళ్ళీ తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు భగవద్ధామాన్ని పొందుతారన్నమాట. ఇప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ సంథింగ్ అపార్ట్మెంట్ కొలాప్స్ అయిపోయిందంటే అది పనికి రాదు, దాన్ని కొలాప్స్ చేయాలి, మనము ఇంకొకటి కొత్తది కట్టాలి బిల్డింగ్ అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ ఖాళీ చేస్తారు. అంటే వాళ్ళు ఇంకొక ఇల్లు వెతుక్కుంటారు. ఇంకొక ఇల్లు దొరికిన తర్వాత ఇది ఖాళీ చేసి అక్కడికి షిఫ్ట్ అవుతారు. అలాగే మన కర్మానుసారము మనకు ఒక దేహం నిర్ణయింపబడిన తర్వాతనే మనం ఈ దేహాన్ని వదిలేసి ఆ దేహంలోకి ప్రవేశిస్తాం. కాబట్టి అది ఎలా నిర్ణయింపబడుతుంది? కర్మన దేవనేత్రేన. మన యొక్క కర్మఫలం వల్ల భగవంతుడు దేవీ దేవతలందరినీ నియమించారు కదా, యమరాజు వీళ్ళందరినీ. కాబట్టి అక్కడ మనకు నిర్ణయించబడుతుంది ఈ జీవి యొక్క కర్మఫలం ఏంటి, పాపపుణ్యాలు ఏంటి లెక్కేసి వాళ్ళు మనకు శిక్షలు విధించడమా, మనకు మన యొక్క కర్మఫలానుసారం మనకి ఇస్తారు. కాబట్టి మనకు చెప్పుకున్నాం, పాపం వద్దు పుణ్యం వద్దు, నాకు భగవంతుని సేవ కావాలనడం అకర్మ అవుతుంది అని ఇవన్నీ మనం గడిచిన అధ్యాయాల్లో తెలుసుకున్నాం. కాబట్టి మనం భగవంతుని దివ్య సేవలో నిల్చుట వలన మనం భగవంతుని యొక్క పూర్ణ తత్వం ఏది పూర్ణం, ఆధ్యాత్మికంలో పూర్ణమైంది బ్రహ్మజ్యోతి దాటి లోపల ప్రవేశించాలి. అదే ఆధ్యాత్మిక జగత్తు. స్వయం భగవాన్ ఉంటాడు అక్కడే, ముఖాముఖి మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలా ఎదురెదురుగా మనం భగవంతుని చూడొచ్చు అన్నమాట, మాట్లాడచ్చు, దివ్యలీలల్లో మనం పాల్గొనవచ్చు. కాబట్టి మనకు నిర్ణయింపబడుతుంది నెక్స్ట్ మన గమ్యం భగవద్ధామమే అని. ఎవరైతే ఈ మార్గంలో ఆచార్యులు చెప్పినట్టు నడుచుకుంటారో వాళ్ళకు జాబ్ గ్యారంటీ, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భగవద్ధామం చేస్తారు అన్నమాట. హరే కృష్ణ. ఈ విధంగా అర్జునుడు ఆ దివ్యమైన నేత్రాలతో భగవంతుని యొక్క విశ్వరూపాన్ని కూడా చూస్తున్నారు. అక్కడ అనంత సంఖ్యలో ముఖాలు, నేత్రాలు, అద్భుత దృశ్యాలుగా కనిపిస్తున్నాయి ఆయనకు, చూస్తున్నారు. ఆ రూపాలన్నీ పలు దివ్యాభరణాలతో అలంకృతమై పలు ఆయుధాలను ధరించి ఉన్నారు. దివ్య పూమాలను, వస్త్రాలను ధరించి ఉన్నారు. దివ్య సుగంధములు అతని దేహానికి అలదబడి ఉండెను. అంతయు ఆశ్చర్యంగా, ప్రకాశమానంగా, అనంతంగా, సర్వవ్యాపకంగా ఉండేది. సర్వవ్యాపకంగా మనము ఇప్పుడు సూర్యునిలో కాంతి నేనే, చంద్రునిలో నక్షత్రాల్లో చంద్రుని నేనే, అలా ఆ విధంగా చూసినప్పుడల్లా మనం నీటి అందల రుచిని నేనే, నీరు తాగినప్పుడు ఈ రుచికి కారణం కృష్ణుడు, ఈ రుచియే కృష్ణుడు అని మనం ఆ విధంగా చూస్తాం. ఆ విధంగా మనం ప్రతి దాంట్లోనూ కృష్ణుడి వల్లనే అవన్నీ ప్రకాశవంతమై శక్తివంతమై ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ప్రతి దాంట్లో ఇది భగవంతుని శక్తి వల్లనే, ఇది భగవంతుని వల్ల ఇవన్నీ ప్రకటమై ఉన్నాయని మనం గ్రహించగలగాలి. అలాగే స్వయం భగవానుడు దేవాదేవుడు అర్చావతారంలో కూడా వచ్చారనమాట ఎంతో కరుణతో. హరే కృష్ణ. 11వ అధ్యాయము 13వ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. టూ లైన్స్ లో ఉంటే ఒకటి మ్యూట్ చేసుకోనమాట. అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపంగా అంచను. ఓకే, మాకు సగం అనిపించింది. ఆ సమయం అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచి ఉన్న, మొత్తం ఒకే చోట నిలిచి ఉండి విశ్వం యొక్క అనంత రూపమును శ్రీకృష్ణ భగవాను యొక్క విశ్వరూపమును గాంచెను. అక్కడే ఉన్నారు కానీ అనేక బహువేల సంఖ్యలో విస్తరించి ఉన్న భగవంతుని అనేక రూపాలను ఒకే చోట నిలిచి ఉన్నా కూడా ఆయన చూడగలుగుతున్నారు. ఎలా అంటే భగవంతుడి యొక్క దివ్య నేత్రాలను ఇచ్చారనమాట, చూడగలిగే శక్తిని ఇచ్చారనమాట. భగవద్గీత 11వ అధ్యాయం 15వ శ్లోకం ఎవరైనా చదువుతారా? అక్కడ బ్రహ్మజ్యోతిలో కేవలం సచ్చిత్ మాత్రమే ఉంటుంది, ఆనందం లేక సేవ లేక వాళ్ళు మళ్ళీ సేవ కోసం పతనం అవుతారండి, అక్కడే ఉండరు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో సచ్చిదానంద రూపం ఉంటుంది కాబట్టి శాశ్వతంగా అక్కడే ఉంటారు, జ్ఞానపూర్ణమై ఉంటారు. ఆనందంతో ఎప్పుడు అక్కడే దివ్యానందం పెరుగుతూ ఉంటుంది, అక్కడి నుంచి పతనం అయ్యే ప్రసక్తే లేదు. నా దివ్యధామం చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తమున జన్మించరు, వారికి పునర్జన్మ ఉండదని భగవంతుడు మనకు
ఆశ్వాసం ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆనందం, సచ్చిదానంద రూప శరీరాలు ఉంటాయి, శాశ్వతంగా ఉంటారు, నవ యవ్వనంగా ఉంటారు, ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండదు, దుఃఖాలు ఉండవు, ఎప్పటికీ ఆనందం పెరుగుతూ ఉంటుందండి. చదువుతారండి ఎవరైనా ఈ శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తత భూత విశేష సంజ్ఞాన్ బ్రహ్మీణమీశం కమలాసనస్థం ఋషింక్ష సర్వాను రాగాంక్ష దివ్యాన్. అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, మహర్షులను, దివ్య సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడు పలుకుతున్నారు, ఓ కృష్ణ, నేను సమస్త దేవతలను సమస్త జీవులను నీ దేహం నందే సమావిష్టమై ఉండటను కాంచుతున్నాను. చెప్పున్నాం కదండి, భగవంతుడే అన్నిటికీ మూల కారణము. ఆయన యొక్క అంగాలు దేవతలు, ఆయన యొక్క అంగాలు చేసే కార్యాలన్నీ దేవతలు చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నారు, ఆయనకు క్యాబినెట్ ఉంటుంది కదండి, మంత్రులందరూ ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి ఉంటారు. అలా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క దేవతకు అప్పగించబడింది. అది వారు ఆ యొక్క శాఖను వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వాటర్ డిపార్ట్మెంట్ వరుణదేవ, ఎయిర్ డిపార్ట్మెంట్ వాయుదేవుడు, అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు అన్నమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతీదేవి, అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవత నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ భగవంతుని ఆధ్వర్యంలోనే వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. భగవంతుడే మూల కారణము. భగవంతుడి యొక్క సేవకులు దేవతలు, వాళ్ళు భగవంతుని దేశంలో వాళ్ళ వాళ్ళ సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఏదైతే డిపార్ట్మెంట్ ఇవ్వబడిందో దాని యొక్క కార్యకలాపాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఎందే అందరు దేవతలు, ఇతర జీవులు అందరు ఎలా ఉన్నారనేది అర్జునుడు దర్శనం చేసుకుంటున్నారు. పద్మాసురుడైన బ్రహ్మను, శివుని, మహర్షులను, దివ్య సర్పాలను అన్ని కూడా నేను నీ యందు నేను దర్శించుచున్నాను అని తెలియజేస్తున్నారు. సమస్తానికి సర్వానికి మూల కారణము భగవాను. ఇది మళ్ళీ ఇక్కడ అర్జునుడు దర్శించుకుంటున్నారు. భగవద్గీత 11వ అధ్యాయం 23వ శ్లోకం చదువుతారా అండి ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రూపం మహత్తే బహు వక్ృత నేత్రం మహాబాహో బాహు రూపాదం బహుదూరం బహు దంష్ట్రా కరాళం దృష్ట్వా లోకా ప్రవ్యతి తాస్తతాహం. ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, బంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యధ చెందుచున్నవి. వాని వలనే నేనును కలత చెందుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. ఇక్కడ కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. మీ దగ్గర భగవద్గీత యథాతథం ఉంటే కదా భగవద్గీత పుస్తకం పెట్టుకొని చూడండి. శ్లోకాలు ఏ భగవద్గీతలైనా శ్లోకాలు ఉంటాయి, చూసి చదవచ్చు. ఓ మహాబాహు, చాలా బాహువులు అంటే భుజాలు కలిగిన కృష్ణ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అందరి యొక్క శక్తికి మూల కారణం కృష్ణుడు అన్నమాట. శక్తి మామూలుగా బాహువుల ద్వారా, బాహువులు శక్తికి ప్రతీకలు అన్నమాట. ఏం చేయాలనుకున్నా మనం బాహువులతో చేస్తాము. కాబట్టి ఓ మహాబాహ అని పిలుస్తున్నారు. ఎందుకంటే చాలా బాహువులు కలవారని, గొప్ప బాహువులు. ఇంకా చాలా ముఖాలు, చాలా నేత్రాలు, భుజాలు, గురువులు, పాదాలు, ఉదరాలతో ఉన్నట్టు నీ మహోత్కృష్టమైన రూపమును, నీ భీకరమైన దంతాలను,
చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగానే నేను కూడా కలత చెందాను. సమస్త జీవులు కూడా భగవంతుని యొక్క ఈ స్వరూపాన్ని చూసి కలత చెందుతున్నారు. వారితో పాటుగా నేను కూడా కలత చెందుతున్నానని భగవంతుడు అర్జునుడు చెప్తున్నారు. కాబట్టి ఇది యోగ్యమైన రూపం కాదు చూడడానికి. భగవంతుని యొక్క ద్విభుజ రూపమే ఆనందదాయకము. ఎవరు విశ్వరూపాన్ని అంటే అందరు చెప్తారు కదా, అంతటా నిండిన కృష్ణుని చూడగలగాలి మనము అని, అంతటా అది మనకు సాధ్యం కాదు. దేవతలే భయపడుతున్నారు. కాబట్టి అర్జునుడు నేను కూడా భయపడుతున్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకు యోగకరమైంది కాదు. ఈ విధంగా మనం కోరుకోవడము. మనకు మూల రూపమైనటువంటి భగవాన్ ద్విభుజ రూపంలో మురళీధరుడు అత్యంత శ్యామ సుందరుడు మనకు ఎంతో దివ్యమైన ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తారనమాట. ఆ రూపాన్ని అందరూ కోరుకుంటారనమాట. కాబట్టి ఇక్కడ భయపడుతున్నారు దేవతలు కూడా అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎవరైనా 11వ అధ్యాయము 26వ శ్లోకం 27వ శ్లోకం చదువుతారా? అంబటి లక్ష్మీదేవి మాతాజీ గారు ఉన్నారా మీరు? ఉన్నా మాతా, చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అమిత్వా ధృతరాష్ట్రస్య పుత్రా సర్వా సహైవాని సాపాల సంగైః భీష్మ ద్రోణ సూత పుత్ర సదౌసౌ సహస్మద్వైరపి యోధ ముఖ్యైః ప్రప్రాణితే త్వరమానా విశాంతి ద్రంష్టా కరాలాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతురేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రు తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధముఖ్యులు కూడా నీ భయంకరమైన నోళ్లు యందు యోగముగా ప్రవేశించుతున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత సిరులై తగులుకొనుటయు నేను గాంచుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. చూడండి, తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయుడు 11 అక్షోహిణుల సేనంతో ఉన్నారండి. ధృతరాష్ట్ర తనయుడు అందరూ మొత్తం సమస్తము భీష్మ, ద్రోణ, కర్ణ ఇంకా మరియు మా పక్షంలో ఉండే యోధముఖ్యులు కూడా నీ భయంకరమైన నోర్ల యందు వేగంగా ప్రవేశిస్తున్నారు. ఆ దంతాలకు భీకరమైన దంతాలకు తగులుకొని వాళ్ళ శిరాలు వేలాడుతున్నాయి. వాళ్ళు నీ దంతముల నడుమ చూర్ణితం అంటే నలిగిపోతున్నారు, ముద్ద అయిపోతున్నారు. అవన్నీ నేను గాంచుచున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ కాల రూపంలో భగవాన్ కాల రూపంలో అందరినీ సంహరిస్తారండి. మనం ఇక్కడే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకో ఆత్మ శాశ్వతం కాబట్టి. కానీ ఈ భౌతిక దేహం శాశ్వతం కాదు. ఇది దుఃఖాలయం, అశాశ్వతం. దుఃఖాలు సర్దుకుంటామన్నా అశాశ్వతం, ఉండడానికి లేదు. కాల రూపం కాలోష్మి లోకక్షయకృత్. కాల రూపంలో నేను ఈ లోకాన్ని క్షయింపజేస్తాను, నాశనం చేస్తాను. కాబట్టి భగవంతుడు ఇక్కడ కాల రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ కాలంలో మొత్తం ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు అందరు ముఖ్యమైన యోధులు అందరూ కూడా చూర్ణమవుతున్నారు. కాబట్టి భగవంతుడు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో తెలియజేస్తారు అనమాట, నువ్వు చేసేది ఏం లేదు, సమస్తం నేనే చేశాను అనేసి. అదే ఇక్కడ జరిగేదండి. ఈ భౌతిక జగత్తు అశాశ్వతం, ఎవ్వరు ఉండడానికి లేదు. ఇంతంత పెద్ద పదవిల్లో ఉన్నవారైనా సరే వాళ్ళకు జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయి. వాళ్ళు కంపల్సరీ ముసలితనం పొందాలి, వ్యాధులు పొందాలి, మరణించాలి. కాలం అన్నిటినీ తుడిచేస్తుంది, అందరినీ సంహరించేస్తుంది అనమాట. కాబట్టి మనం సమయం ఉండగానే కాలం ఎవరి కోసం నిలబడదు. చెప్పుకున్నాం కదా, సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ అందరి ఆయుష్ను తీసేసుకుంటున్నారు. కానీ భక్తుల ఆయుష్ను మాత్రం తాకలేరు. ఎందువలనండి? భక్తియుక్త సేవా కార్యక్రమంలో దివ్యం వాటిని సూర్యుడు కూడా తాకలేడు. కాబట్టి మనం భక్తియుక్త సేవలో నియుక్తం అయితే మన ఆయుష్ను సూర్యుడు హరించలేడు. ఏవైతే మనం భక్తియుక్త సేవా కార్యక్రమాలు చేస్తామో అవన్నీ శాశ్వతంగా ఉంటాయి. 90% చేసిన వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు పూర్తి చేయలేకపోతే వాళ్ళకి శ్రీమంతుల కుటుంబంలో కానీ పవిత్రుల కుటుంబంలో కానీ జన్మనిస్తారు. మానవ జన్మ గ్యారంటీ.
వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి వాళ్ళు మిగతా దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. 90% వాళ్ళతో పాటే ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు పూర్తి చేయలేక 5% చేసి అయితే 95% యాడ్ అవుతుంది. 95% వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వబడుతుంది. వాళ్ళు 96 నుంచి మొదలు పెట్టాలి, కంప్లీట్ చేయాలి. అలా మనం భక్తియుక్త సేవా కార్యక్రమంలో శాశ్వతమైనటండి, మనతో పాటే ఉంటాయి. వాటిని సూర్యుడు తాకలేదు. కానీ మిగతా కార్యక్రమాలన్నీ, భౌతికమైన కార్యక్రమాలన్నీ ఉదయిస్తూ అస్తమిస్తూ సూర్యుడు వాళ్ళ ఆయుష్ను హరించి వేచున్నాడు. కాబట్టి కాలం సమస్తాన్ని నాశనం చేస్తుంది అనమాట. ఆ విధంగా ఈ దుఃఖాలయంలో అశాశ్వతం, ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఆత్మ శాశ్వతము. కాబట్టి మనం శాశ్వతంగా ఉండాలా, చనిపోవద్దు అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు కాబట్టి. అలాంటప్పుడు మనము ఇటువంటి చనిపోయే దేహాన్ని తీసుకోకూడదు, సచ్చిదానంద దేహాన్ని తీసుకోవాలి. సచ్చిదానంద దేహము మరణం లేదు. అప్పుడు మనం శాశ్వతంగా ఆనందంగా ఉంటాం అన్నమాట. కాబట్టి మన ఇల్లు మనం వదిలిపెట్టి వచ్చాము, తిరిగి మన ఇంటికి వెళ్ళడానికి ఆచార్యుల కరుణతో మనకు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని భగవంతుడే స్వయంగా పంపించారు, ఉపదేశిస్తున్నారు. అందరూ స్వీకరించండి. ఆనందంగా సచ్చిదానంద దేహాలు పొందడానికి మనం ఈ జన్మలోనే ప్రయత్నించాలి. కాలం ఎవరి కోసం ఆగదు. కాలం మనం సమయం వృధా చేసుకోవద్దు. హరే కృష్ణ. ఈ శ్లోకం చదువుతారా ఎవరైనా? భగవద్గీత 11వ అధ్యాయం 31వ శ్లోకం. ఆఖ్యాహి మే కో భగవానుగ్ర రూపో నమోస్నుతే దేవ నర ప్రసీద దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రకృతిం. ఓ దేవదేవా, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టు నీవెవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా ఎడ ప్రసన్నుడు కావలసింది. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమేమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. దేవదేవా ఏమని సంబోధిస్తున్నారండి ఇక్కడ? దేవదేవా, దేవతలకు కూడా దేవునివి నువ్వు. దేవదేవా, ఆయనలోనే దేవతలందరినీ దర్శిస్తున్నారు. ఆ దేవతలు కూడా భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి భయం చెందుతున్నారు. నేను కూడా వారితో పాటు భయపడుతున్నాను. ఇన్ని దర్శిస్తున్నారు చూడండి అర్జునుడు. కాబట్టి ఓ దేవదేవా అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. మళ్ళీ ఇంతటి భయంకర రూపంతో ఉన్నాయి నీవెవరో నాకు దయతో తెలియజేయము. నేను నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. అంతవరకు స్నేహితుల్లాగా ముందల్లా చాలా దగ్గర సంబంధంతో వ్యవహరించారు కృష్ణునికి. ఇప్పుడు ఈ విశ్వరూపాన్ని సందర్శించడంతో నేను నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను, నన్ను అనుగ్రహించు, భయపడిపోతున్నారనమాట. నీవు ఆది పురుషుడవు, నీ కార్యం ఎట్టిదో నేను ఎరగలేకున్నాను, నిన్ను గురించి నేను ఇంకా పూర్తిగా తెలుసుకోబడుచున్నాను అని అడుగుతున్నాడు. ఎవరైనా చదువుతారా అండి? భగవద్గీత 11వ అధ్యాయం 32వ శ్లోకం. హరే కృష్ణ మాతాది చదవచ్చా? హరే కృష్ణ, చదవండి మాతాది. శ్రీ భగవాన్ ఉవాచ కాళీస్మృ లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహ వృత్తుమిహ ప్రవృత్తః ఋతే త్వాం నభవ్యశంతి సర్వే ఏ వస్థితాః ప్రత్యనీకేషు యోధః. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, లోకములనన్నింటినీ నాశనము చేయు కాలమును జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచి తిని. నీవు పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షములందలి యోధులందరూ చంపబడుదురు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇక్కడ భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ లోకాలన్నింటినీ నాశనం చేసే కాలాన్ని నేనే, జనులందరినీ నశింపజేయుడికే నేను ఇచ్చట అర్జించుకుని. ఈ యుద్ధంలో నీవు పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరు పక్షంలోని యోధులందరూ కూడా చంపబడుతురు. చూడండి, కాలం ఎవరి కోసం ఆగదు. ఎప్పుడు ఏ క్షణం మృత్యు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే తొందరగా మనం సద్వినియోగపరచుకోవాలి. మానవ జన్మ బహు దుర్లభమైన అవకాశము, దీన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఈ కాలాన్ని నేనే, ఈ లోకాన్ని క్షయింపజేసే కాలాన్ని నేనే కాల రూపంలో
సమస్తాన్ని నేను క్షయం చేస్తాను అని చెప్తున్నారు. పాండవులు ధర్మాత్ములు కాబట్టి, భక్తులు కాబట్టి మీరు తప్ప అందరూ నశిస్తారని ఇక్కడ తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారండి 11వ అధ్యాయం 33వ శ్లోకం. హరే కృష్ణ మాత చదవమంటారా? చదవండి మాతాజీ. తస్మాత్యముత్తిష్ట యశో లభస్య జిత్వా సూత్రాన్ భుజ్యరాట్యం సమృద్ధం మయైవేతే నిహాతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవిసాచిన్. అందుచే లెమ్ము, యుద్ధం సన్నుద్ధులై కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సర్వసముద్ధమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవిసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇది వరకే మరణించి ఉన్నదని ఈ యుద్ధమును నీవు కేవలము నిమిత్త మాత్రుడవు కమ్ము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు అర్జునుడికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆల్రెడీ కాలం రూపంలో నేను అందరిని సంహరిస్తున్నాను కాబట్టి నువ్వు చేసేదేం లేదు, నువ్వు వెంటనే లేచి నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఈ విధంగా నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధంలో ఎవరైనా కూడా క్షత్రియులు వెనక్కి తిరగరండి, వీపు చూపరు అనమాట. వాళ్ళు ఈ విజయమా వీర మరణమా అని కోరుకుంటారు. విజయము లభిస్తే సంపద సముద్రమైన రాజ్యం వస్తుంది, వీర మరణం లభిస్తే వాళ్ళకు స్వర్గం వస్తుంది అన్నమాట, స్వర్గాన్ని చేస్తారు. ఆ విధంగా వాళ్ళకు ఏదైనా సరే నీకు లాభమే వస్తుంది అని మామూలుగా క్షత్రియుల యొక్క స్ఫూర్తి అనమాట. వాళ్ళు విజయమా వీర స్వర్గమా అని వాళ్ళు వెన్ను చూపరు అనమాట. ఆ విధంగా నువ్వు ఏంటి, నువ్వు ఆత్మతత్వం చూడకుండా వాళ్ళు నువ్వు ఇప్పుడు చంపినా చంపకపోయినా భీష్మాచార్యుడు శరీరం వదిలిపెట్టాల్సిందే, ద్రోణాచార్యుడు శరీరం వదిలిపెట్టాల్సిందే, అందరూ కూడా శరీరం వదిలిపెట్టాల్సిందే. ఏ విధంగా కాలోస్మి లోకక్షయకృత్, కాల రూపంలో నేను అందరినీ సంహరిస్తాను, నశింపజేస్తాను. కాబట్టి ఇప్పుడే లేచి యుద్ధం చేయి, నీకు కీర్తి లభిస్తుంది. శత్రువుని జయించి నీకు సముద్రమైన బాగా ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించు. నా ఏర్పాటు చే వారు ఇదివరకే మరణించి ఉన్నారు అంటే కాల రూపంలో వాళ్ళు మరణిస్తారు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడివై ఈ యుద్ధాన పాల్గొను అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భగవంతుడు సర్వకారణ కారణుడు అని చెప్పుకున్నాం కదా. ఈ దుఃఖాలయం మన శాశ్వతంలో కాలరూపంలో అందరూ సంహరింపబడవలసిందే. ఎవరు ఇక్కడ ఉండడానికి ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా హిరణ్యకశిపునిలాగా వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ దుఃఖాలయము అశాశ్వతము కాబట్టి దీన్ని దాటి మనం వెళ్ళాలి. ఇటువంటి భౌతిక జగత్తుకు, దుఃఖాలయము అశాశ్వతమైన జగత్తుకు నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండేవారు నా దగ్గరికి చేరుతారు, వారు తిరిగి ఇక్కడికి రారు అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇచ్చారు కదా. కాబట్టి మనం దాన్ని స్వీకరించాలన్నమాట. హరే కృష్ణ. చాలా జరిగా ఎవరైనా చదువుతారండి శ్లోకం 11వ అధ్యాయం 45వ శ్లోకం. హరే కృష్ణ మాత. ప్రయత్నించండి ఎవరో ఒకరు, ఏం కాదు, తప్పులు పోయినా పర్వాలేదండి. భక్తితో కూడిన భగవద్గీత పఠనం భగవంతుణ్ణి ఎంతగానో సంతృప్తి పరుస్తుంది. హరే కృష్ణ. చదవండి మాతాజీ. భారతి మాతాజీ, జానకి మాతాజీ, చదవని వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, మీరు మైక్ ఆన్ చేసుకొని చదవండి. రజిత మాతాజీ, శిరీష చదవండి. అదృష్ట పూర్వం ఋషితోపి దృష్ట్వా భవేన చ ప్రవిదిత్వ మనోమేం తదేవ మేం దర్శనం దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాసం. నేను ఇదివరకెన్నడూ చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచిన పిమ్మట నాకు మిగుల సంతోషించుతిని. కానీ అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది.
కనుక ఓ దేవదేవ జగన్నివాస నన్ను గ్రహించి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపము. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చూడండి, ఇక్కడ అర్జున్ ఏం చెప్తున్నారు, నేను ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచిన పిమ్మట నాకు సంతోషం వేసింది. కానీ అదే సమయంలో మనసు భయంతో కూడా కలత చెందింది. కనుక ఓ దేవాది దేవ దేవతలందరూ కూడా ఆది దేవుని నీవే, జగన్నివాస సమస్త జగత్తులో నివసించేవాడివి, సమస్తాన్ని నీలోనే నివసిస్తుంది, సమస్తమైన కూడా సమస్తము నీ అందే ఉంది. నన్ను అనుగ్రహించి నీ దేవదేవుని రూపము తిరిగి నాకు చూపుము, మూల రూపాన్ని నాకు చూపించమని ఇక్కడ అర్జునుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది, కానీ నా మనసు దీన్ని చూసి భయపడుతుంది. నేను చాలా భయంతో కలత చెందాను, దేవతలు కూడా కలత చెందారు. కాబట్టి ఈ రూపం నాకు వద్దు, నీ యొక్క మూల రూపాన్ని నాకు చూపించుము, తిరిగి చూపించుము అని అడుగుతున్నారు అన్నమాట. ఇది చతుర్భుజ రూపము, ఇది ద్విభుజ రూపము. శ్యామ్ సుందర్ మురళీధరుడు ద్విభుజ రూపము, ఆ భగవంతుని యొక్క ఆది రూపం. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికాను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడు అయిపోయాను. నేను నా సహజ స్వభావమును నేను పొందితిని తిరిగి. ఇంతవరకు భయపడ్డారు, మనసు చాలా కలత చెందింది. కానీ ఎప్పుడైతే ఈ సహజమైన అత్యంత సుందరమైన నీ దివ్య రూపాన్ని దర్శించారో అతని మనసు శాంతం అయిపోయింది. ఇంకా అతని యొక్క సహజ స్వభావాన్ని తిరిగి పొందారు. అంటే జీవుని యొక్క సహజ స్థితి ఆనందంగా ఉండడం అండి, కలత చెందడం కాదు. ఇంతవరకు కలత చెందారు అర్జునుడు విశ్వరూపాన్ని చూసి. కాబట్టి మనం భగవంతుని యొక్క మూల రూపాన్ని, ద్విభుజ రూపాన్ని, మనం భగవంతుని యొక్క ఆది రూపాన్ని మనం దర్శించగోరాలి. ఈ బ్రహ్మజ్యోతిలో ఉండలేరు, వాళ్ళ పతనం కావాల్సిందే. పరమాత్మ రూపంలో కూడా దర్శనం చేసుకొని, అంటే అందరి హృదయాల్లో పరమాత్మగా ఉంటారు. యోగులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ ఆ పరమాత్మ రూపం దర్శనం చేసుకోలేరు. కానీ భక్తితో యశోదమాత వెంటనే కృష్ణుని తన బిడ్డగా పొందింది. ఆయన యోగులు కూడా లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా పొందలేరు. అటువంటి కృష్ణుని తరిమి పట్టుకొని కట్టేసిందండి. ఆమె యొక్క ప్రేమ కట్టుబడిపోయారు భగవంతుడు. కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా పట్టుబడలేదు. కానీ ప్రేమతో భక్తితో ఎవరైతే సేవిస్తారో వారికి భగవంతుడు కట్టుబడిపోతున్నారు. తన భక్తులకు తాను ఆధీనుడైపోతున్నారు. కాబట్టి భక్తి యోగం చాలా సులభం అండి, చాలా సుసుఖము, చాలా ఆచరించడానికి సులభమైంది. పూర్ణత్వాన్ని చాలా సులభంగా పొందుతాం అన్నమాట. కాబట్టి కామ సహజ స్థితి అయిన ఆనందంలో నిలిచాను. ఎప్పుడైతే నీ యొక్క ఆది రూపాన్ని, అత్యంత సుందరమైన ఈ ద్విభుజ రూపాన్ని చూశానో అప్పుడు నేను శాంత చిత్తునయ్యాను. నా సహజ స్వభావాన్ని, ఆనందాన్ని నేను తిరిగి పొందుతుని అని ఇక్కడ అర్జునుడు తెలియజేస్తున్నాను. భగవద్గీత 11వ అధ్యాయం 54వ శ్లోకం చదువుతారా అండి ఎవరైనా? హరే కృష్ణ, చదవండి, ప్రయత్నించండి. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ, లైన్ లో ఉన్నారా? సరే, ఇంకా ఎవరైనా చదవండి, వేరే ఎవరైనా. భక్త్యా త్వనన్యా శక్య అహమేమం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్ణుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తియుత సేవ చేతనే నేను యథార్థముగా ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను, ప్రత్యక్షముగా దర్శింపదగును. ఈ విధముగా నువ్వు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ.
ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను. ఎలా ఎప్పుడు కనిపిస్తారండి భగవంతుడు? మూల రూపము, ఆది రూపము, ద్విభుజ రూపంతో శ్యామ సుందరుడుగా కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ చేత మాత్రమే యథార్థంగా మనకు మూల రూపంలో దర్శనం ఇస్తారనమాట. అది భగవంతుడు ఇక్కడ స్వయంగా తెలియజేస్తున్నారు. నేను ఆ యోగం ద్వారా ఈ యోగం ద్వారా పూర్తిగా తెలియబడను. భక్తి కేవలం భక్తి యోగం ద్వారానే, భక్తియుక్త సేవ చేతనే నా మూల రూపంలో నీకు యథార్థంగా నేను తెలియబడతాను. మరియు నీవు ప్రత్యక్షంగా వాళ్ళు దర్శింపగలుగుతారు. నువ్వు ఎలాగైతే ఇప్పుడు అలా వారు కూడా భక్తియుక్త సేవలో నియుక్తమైన ఉన్నవారు వారెవరైనా కూడా ఈ మూల రూపాన్ని ఈ విధంగానే దర్శిస్తారు. ఈ విధంగా నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనదువు. చాలా రహస్యమైన విషయం ఇది. మూడులు నేను మానుష్య రూపంలో వచ్చినప్పుడు మానుష్యం తనుమాశ్రితం మూడులు వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట. భగవంతుడు ద్విభుజ రూపంలో వచ్చినప్పుడు భగవంతుని యొక్క దివ్య రూపాన్ని, దివ్య కర్మలను మూడులైన వారు అర్థం చేసుకోలేరన్నమాట. కాబట్టి ఎవరైతే భక్తియుక్త సేవలో ఉంటారో, ప్రామాణిక గురు పరంపరలో గురుదేవుని ఆశ్రయించి భక్తియుక్త సేవలో నియుక్తమైన వారు మాత్రమే వారి అనుగ్రహం వలన యథార్థంగా తెలుసుకోగలుగుతారు, భగవంతుని దర్శించుకోగలుగుతారు. హరే కృష్ణ. వినడం ద్వారా దర్శించుకోగలుగుతారండి. మన యొక్క ఈ భౌతిక ఇంద్రియాలతో దూరంగా ఉన్న వస్తువుల్ని మనం చూడలేము. పక్క గదిలో ఏం జరుగుతుందో చూడలేము, గోడ అడ్డం ఉంటుంది. అలాంటిది మన కళ్ళతో మనం భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ప్రేమాంజన చురిత నేత్ర, ప్రేమ అనే కాటుక కళ్ళకు రాసుకోవడం వల్ల చూడగలుగుతారు. వినడం ద్వారా, శ్రద్ధగా శ్రవణం చేయడం ద్వారా భగవంతుని చూడగలుగుతారు అన్నమాట. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? 11వ అధ్యాయం 55వ శ్లోకం. మాతాజీ. చదవండి. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగ వర్జిత నిర్వైవ సర్వభూతేషు యస్ మావేతి పాండవ. ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తి యుక్త సేవ యందు వాడును కార్యకర్మలు మనోకల్పల వలనడి కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమమగ్నంగా భావించి నా కొరకై కర్మ నొనరించు వాడును సర్వజీవుడు ఎడ మిత్రత్వము కలిగిన వాడును అగు మనుజుడు నన్నే తప్పక చేరుదును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ నా శుద్ధ భక్త సేవ యందు నియుక్తమై ఉన్నవాడును, అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందని నియుక్తమై ఉన్నవాడును. ఎవరైతే నా శుద్ధ భక్తి యుక్త సేవ యందు నియుక్తమై ఉంటారో వాళ్ళు కామ్యకర్మలు, మనోకల్పన కల్మషాల నుండి విముక్తమవుతారు. ఊహించుకోని అవసరం లేదండి. భగవంతుని యొక్క రూపం ఇలా ఉంటుంది, అలా ఉంటుందేమో, ఏం ఊహించుకోని అవసరం లేదు. స్పష్టంగా మనకు భగవంతుడు దర్శనము ఆచార్యులు తెలియజేస్తున్నారు, శాస్త్రాలు తెలియజేస్తున్నారు, స్వయం భగవాన్ ఇక్కడ తెలియజేస్తున్నారు. నా ద్విభుజ రూపం మానవ రూపంలో నేను నీ ఎదుట ప్రత్యక్షమైన విధంగా భక్తియుక్త సేవలో ఉన్న వాళ్ళు మాత్రమే దర్శించుకోగలుగుతారు. అన్ని కల్మషాల నుంచి వాళ్ళు బయటపడతారు. ఏ విధంగా? శుద్ధ భక్తియుక్త సేవ చేసేవారు మాత్రమే. కామ్య కర్మలు, కోరికలతో కూడిన కర్మల నుంచి, మనోకల్పల నుంచి, అటువంటి కల్మషాల నుంచి బయటపడతారు. పవిత్రమైన కోరికలు కలిగి ఉంటారు. జీవుడు కోరిక లేకుండా ఉండరండి, కానీ వాళ్ళ యొక్క కోరికలు కల్మషాలన్నీ తొలగిపోయి పవిత్రమవుతాయి. ఏ విధంగా అయితే ధ్రువ మహారాజు నేను అత్యంత ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలని తపస్సు మొదలు పెట్టారు, కానీ పవిత్రమైన భగవన్నామ జపం వల్ల, భగవంతుని దర్శనం వల్ల ఆయన కోరిక కల్మషం అంతా పోయింది. నేను గులకరాల కోసం ప్రయత్నం చేస్తే నాకు అమూల్యమైన వజ్రం దొరికింది, నాకు ఇంకా ఏమీ వద్దు స్వామి, నాకు ఎటువంటి వరం వద్దు అని అడుగుతున్నారు. కానీ భగవంతుడు ఎంతో దయతో నువ్వు కోరికతో మొదలు పెట్టావు కాబట్టి నువ్వు అత్యంత ఉన్నతమైన లోకంని పాలించి తర్వాత నా దగ్గరికి రా అనేసి ఆయనకు అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకం కంటే పైన ఉన్నటువంటి ధ్రువలోకాన్ని ఇచ్చారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుని మనం ఆశ్రయిస్తామో, దేవాది దేవుణ్ణి, ఆయన పరమ పవిత్రుడు కాబట్టి ఆయన ఆశ్రయించి భగవన్నామం భగవంతునికి అభిన్నమండి. నామరూపంలోనే భగవంతుడు ప్రకటమవుతాడు. ఆ విధంగా స్వయం భగవానుని నామరూపంలో మనం జపించడం ద్వారా, పరమ పవిత్రుడైన భగవన్ నామం జపించడం ద్వారా మనం పవిత్రం అవుతాము.
పవిత్రం కావడం వల్ల ఈ కల్మషాల నుంచి కామ్యకర్మలు కల్పనలు అనేది కల్మషాల నుంచి విముక్తం అవుతాం అన్నమాట. వారు నన్నే తన జీవిత పరమగమ్యంగా భావించి నా కొరకై కర్మను అనుసరిస్తారు. వారు సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగిన వారు. అటువంటి మనుజుడు నన్నే తప్పక చేరును. చూడండి, పదే పదే భగవంతుడు నన్ను ఏ విధంగా చేరుతారు అనేది మళ్ళీ మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు. తప్పకుండా చేరుతారు. ఎంత ఆశ్వాసం ఇస్తున్నారండి భగవంతుడు. చాలా సులభంగా మనము భక్తియుక్త సేవలో నియుక్తమయ్యి అన్నిటి నుంచి బయటపడతాము. భగవన్నామం జపించడం వల్ల భగవంతుడే మన జీవిత గమ్యంగా భావించి అతని కొరకై మనము కర్మ సేవ చేయడం ద్వారా సర్వజీవుల ఎడ మిత్రత్వాన్ని కలిగి ఉంటారు, కరుణను కలిగి ఉంటారు. ఏ జీవికి హాని చేయరు, హాని తలపెట్టరు. అటువంటి మనుషులు నన్ను తప్పక చేరుతారు. ప్రతిదీ సేవాభావంగా చేయాలన్నమాట. భగవంతుని నామము అభిన్నమండి. కాబట్టి నామరూపంలో భగవంతుడు మన నాలుకపై నాట్యం చేస్తూ ఉంటారు. మనల్ని పవిత్రం చేస్తారు, మనల్ని తన దగ్గరికి తీసుకొని వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. చాలా సులభంగా మనకు ఈ అవకాశం ఇవ్వబడింది, దుర్లభమైన అవకాశము. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ భక్తితో ఎవరైతే భక్తియుక్త సేవలు చేస్తారో వాళ్ళు తానే కట్టుబడిపోతున్నారు. భగవంతుడు యశోదామాత యొక్క భక్తికి కట్టుబడిపోయారు. ఆమెకు భగవంతుడు సమస్త విశ్వాలు ఆయనలో కలిగి ఉన్నప్పటికీ ఆయన భక్తుని ఆధీనమైపోయి ఉన్నారు. అన్ని ఆయన ఆధీనంలో ఉంటుంది, కానీ ఆయన భక్తుల ఆధీనంలో ఉంటారు. ఇది భగవంతుని యొక్క యోగమైశ్వర్యము, దివ్యమైనది. తాను తన భక్తుల ఆధీనంలో ఉంటారన్నమాట. భక్తియుక్త సేవ అంత గొప్పదండి. ఇక్కడ 11వ అధ్యాయం యొక్క పునఃసమీక్ష. అర్జునుడు భగవానుని విశ్వరూపం చూడవాలని కోరుకొనుట. అర్జునుడు శ్రీకృష్ణుని అంతటా వ్యాపించి ఉన్న విశ్వరూపం చూపమని కోరిను. శ్రీకృష్ణుడు చూడలేవు అనేసి అతనికి దివ్యనేత్రంను ప్రసాదించను. సంజయుని వర్ణన మరియు అర్జునుని ప్రశ్నలు. సంజయుని కూడా తన గురువైన వ్యాస భగవాన్ దయ వల్ల దర్శించుకుంటున్నారు. ఆయన భగవంతుని యొక్క విశ్వరూపాన్ని వర్ణిస్తున్నారు. అర్జునుడు అడిగే ప్రశ్నలు కూడా అక్కడ చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయారు. తొలుత అర్జునుడు అంతటా వ్యాపించి ఉన్న లెక్కించలేనట్టి గొప్ప ప్రకాశంను గాంచను. భగవంతుని యొక్క దేహ కాంతి బ్రహ్మజ్యోతి అండి, దాన్ని చూశారు. తర్వాత రెండవసారి అర్జునుడు భీతి గొలిపడి శ్రీకృష్ణుని కాలరూపంను చూశాను. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించెను, నీవెవరు, నీ కార్యం ఏంటిది అని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బదిలిచ్చారు. లోకాలన్నింటినీ నాశనం చేయి కాలంను నేనే, జనులందరినీ నశింపజేయుటకే నేను వచ్చితునని చెప్తున్నారు. అర్జును యొక్క ప్రార్థనలు. అర్జునుడు నన్ను క్షమించమని కోరాడు. నేను ఇంతవరకు నిన్ను స్నేహితుడిలాగా అనుకున్నాను, యాదవ పక అని పిలిచాను, నీతో పాటు కలిసి తిన్నాను, నీతో పాటు కలిసి ఒకే మంచంపై పడుకున్నాను. అందుకోసమే ఈ విశ్వరూపాన్ని చూసిన వెంటనే అర్జునుడు భయం చెంది క్షమించమని కోరుతున్నారు. శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు. తర్వాత మళ్ళీ నాకు నీ యొక్క మూల రూపాన్ని చూపించు అని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు తొలుత చతుర్భుజ రూపంను ప్రదర్శించి తర్వాత తన మూల రూపమైనటువంటి ద్విభుజ రూపాన్ని చూపించారన్నమాట. ఇది యొక్క అధ్యాయం యొక్క పునఃసమీక్ష. భగవద్గీత 11వ అధ్యాయము 36వ శ్లోకంలో ఒక భావము. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ. హృషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి అన్నమాట. సమస్త ఇంద్రియాలకు భగవంతుడే అధిపతి. కాబట్టి మన ఇంద్రియాలన్నిటి భగవత్ సేవలో నియుక్తం చేయాలి. మనం నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది. ఈ విధంగా ప్రతి ఒక్కరు నీ ఎడ అనురక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు సగౌరవంగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు భయకంపితులై పలుదిక్కులా పలాయనమగుచున్నారు. ఇది అంతయు ఉత్తమంగానే జరుగుచున్నది. నీ నామం ఎక్కడైతే విన్నారో అక్కడ లోకమంతా సంతోషించుచున్నది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారండి. అది అర్జునుడు తెలియజేస్తున్నారు. నీ యొక్క నామం విన్నంతనే లోకమంతా కూడా సంతోషిస్తుంది. హృషికేశ ఇంద్రియాలకు అధిపతి. సమస్త ఇంద్రియాలకు వాళ్ళకు ఆనందం కలుగుతుంది. ఒక్కొక్క ఇంద్రియం ద్వారా మనం ఒక్కొక్క ఆనందం పొందుతాం. కళ్ళు మనకు అందమైన రూపాన్ని చూపించమంటుంది.
దానికి భగవంతుని యొక్క అందమైన రూపాన్ని చూపిస్తే అప్పుడు సంతృప్తి చెందుతుంది అన్నమాట. అలా మన ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో నియుక్తం చేయడం వల్ల సమస్త ఇంద్రియాలు కూడా భగవత్ సేవలో పూర్ణంగా సంతృప్తి చెందుతాయి అన్నమాట. ఆ విధంగా నీ యొక్క నామాన్ని వినినంతనే సమస్త లోకమంతా కూడా సంతోషిస్తుంది. ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు. ఎందుకంటే ఇది సహజం అండి. మనం భగవంతుని పట్ల అనురక్తులగడము సహజం. ఎందుకంటే మనం ఆయన యొక్క అంశాలం అన్నమాట. ఆయన వదిలిపెట్టి ఇప్పుడు దూరంగా ఉండడమే మనకు అసహజ స్థితి. కాబట్టి ఇక్కడ మనం దుఃఖం అనుభవిస్తున్నాం. సహజ స్థితి మనం భగవంతునితో ఉండడము, అక్కడ భగవంతుని సేవలో నియుక్తం అవడము, అప్పుడు మనం తిరిగి మన సహజ స్థితి అయిన ఆనందము మనం పొందుతాం అన్నమాట. మొత్తం సిద్ధ సమూహాలు అన్ని కూడా నీకు సగౌరవంగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు అందరూ కూడా భయకంపితులై పలుదిక్కుల పలాయనం అవుతున్నారు నీ దర్శనము. రాక్షసులు అక్కడ నిలబడలేరు అన్నమాట. కాబట్టి ఎట్టి పీడలు మనం దరి చేరవు. భగవన్ నామం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చోట ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా జపించవచ్చు. దీనికి ఎట్టి నియమ నిబంధనలు లేవు. కాబట్టి మనం సులభంగా మనం ఎక్కడున్నా కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించి ఆనందంగా ఉండవచ్చు అన్నమాట. మీకు అందరికీ ఈ కోర్సు పూర్తి చేసినందుకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా భగవద్గీత యథాతథం గ్రంథం కానీ ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలు లేకపోతే మమ్మల్ని సంప్రదించండి, మీకు పంపిస్తాము. ప్రతి ఒక్కరూ శ్రీమద్ భాగవతాన్ని తీసుకోండి. చాలా సుసుఖం అన్నమాట ఈ మార్గము. సుసుఖము. భాగవతం పురాణం సూర్యుడిలాగా ఉదయించిందండి. సూర్యుడు సమస్త అజ్ఞానాన్ని సమస్త అంధకారాన్ని ఎలా ప్రారదలుతారో అలా ఈ భాగవత పురాణము మన అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. మనమే కాదు, మన కుటుంబ సభ్యులు, మన వంశంలో వచ్చే వాళ్ళందరూ, నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ మీరు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఇదే అన్నమాట. వారందరూ కూడా భగవద్ధామం వెళ్ళడానికి, భగవంతుని చేరుకోవడానికి భగవద్గీత పఠనము, భాగవత పఠనము వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు మనం లాభం పొందుతాము. మనం ఇచ్చే ఆస్తిపాస్తుల ద్వారా వాళ్ళు దుర్వినియోగపరిచి నరకానికి వెళ్ళవచ్చు. కాబట్టి వాళ్ళకు అసలైన ఆస్తి ఇవ్వండి, అమూల్యమైన ఆస్తి ఇవ్వండి. భాగవత పురాణాన్ని మీరు చదవండి, వారిచే చదివించండి. ఈ విధంగా మనం అందరము భాగవత అధ్యయనము, భగవద్గీత అధ్యయనం ద్వారా మనం భాగవతులు చెప్పిన మార్గంలో నడిచి మనం తిరిగి భగవద్ధామం వెళ్దాము. ఇక్కడ కూడా సంతోషంగా ఉంటారు. తిరిగి భగవద్ధామం చేరడం ద్వారా కూడా శాశ్వతంగా ఆనందంగా ఉంటారు అన్నమాట. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి మందిరం యొక్క అడ్రస్ ఇప్పుడు ప్రస్తుతము. త్వరలో మందిరం కొత్త మందిరానికి మార్చబడుతుందండి. మందిర నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మళ్ళీ మీకు తర్వాత వేరే అడ్రస్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మీరు కాంటాక్ట్ లో ఉంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. ఎవరైనా రావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి, సందేహాలు కానీ మీ అభిప్రాయాలు కానీ తెలియజేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి, మీరు చెప్తే ఇంకా అందరూ వింటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు మీ ద్వారా. హరే కృష్ణ. అందరూ మాట్లాడండి. మీరందరూ మాట్లాడితే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అవును, మీరు వింటున్నారు, మీకు అర్థం అవుతుందా, అర్థం కాలేదా, ఏమైనా మార్పులు చేసుకోవాలా, మాకు మీ అభిప్రాయాలు తెలియజేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారా లైన్లో అందరూ? హరే కృష్ణ. సరే అండి, ధన్యవాదాలు. మీకు ఏమైనా సందేహాలు సమాధానాలు కావాల్సి ఉంటే కూడా మీరు పర్సనల్గా అయినా నన్ను కాంటాక్ట్ కావచ్చు. చాలా ధన్యవాదాలు మీ విలువైన సమయం ఇచ్చి మా కోసం మీరు ఇక్కడ విన్నందుకు. మీరు ప్రతి ఒక్కరూ దీన్ని స్వీకరించి ఆచరించి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటారని భావిస్తున్నాము. ఈరోజు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిద్దాము. ఎవరైనా జపిస్తున్నారండి ఇంటి దగ్గర హరే కృష్ణ మహామంత్రాన్ని? నేను ఇంటి దగ్గర చేస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. అందరూ ప్రయత్నం చేయండి. పోయేదేం లేదు, పూర్తి లాభాన్ని పొందుతాము, పూర్ణ లాభాన్ని.
6కు తక్కువ ఏం చేయను మాతాజీ, 6కి ఎక్కువ చేస్తా. 16, 20, 10, 12 అట్లా కరెక్ట్ గా ఇన్ని కాదు మాతాజీ. 6 మాత్రం కరెక్ట్ గా చేస్తా తప్పకుండా. మంచిది మాతాజీ. నిర్దిష్ట సంఖ్య సమయం ఉన్నా లేకున్నా సమయం కేటాయించుకొని చేయండి. సమయం ఉంటే ఎక్కువైనా చేయండి. ఎక్కువ చేస్తా, లేదంటే 6 మాత్రం తప్పకుండా చేస్తా. 16, 20 అట్లా ఎట్లా వీలైతే అట్లా చేస్తా. సంతోషం మాతాజీ, చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే మీరు టెంపుల్కి వస్తూ ఉండండి. భక్తుల సాంగత్యంలో మనం దీని గురించి పూర్ణంగా తెలుసుకుంటాము, ఆచరిస్తాము. ఐకమత్యంతో శక్తి ఉంటుంది, మనకు నైపుణ్యత ఉండే భగవంతుడు మన హృదయంలోకి వస్తారనమాట. శ్వాసం అన్ని కూడా. సంతోషం అండి. అందరూ ఇలాగే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు మాతాజీ. ఈరోజు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని పంచతత్వ మంత్రంతో కలిపి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ అండి. అందరికి ధన్యవాదాలు. సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఖాళీ సమయంలో అయినా, నడుస్తూ అయినా, తిరుగుతూ అయినా, పని చేస్తూ అయినా మహామంత్రాన్ని జపించవచ్చు. ఎట్టి నియమ నిబంధనలు లేవండి. ఏ సమయంలో అయినా ఎప్పుడైనా జపించవచ్చు. కాబట్టి అందరూ తప్పకుండా జపించండి. చాలా సంతోషము మీ అందరితో కలిసి ఈ గీతా జ్ఞానంలో పాల్గొన్నందుకు, నాకు ఈ సేవా అవకాశం ఇచ్చినందుకు ఆచార్యులకు మీకు అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. మీటింగ్ ఏం